యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబ్బేరు సంతకు వచ్చిన ఒంగోలు జాతి గోడలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఏవైనా కావచ్చు కొనాలన్నా అమ్మాలనుకున్నా మన యూట్యూబ్ ఛానల్కి 1 నుంచి 3 నిమిషాల వీడియోస్ అయితే పెట్టండి. ఇక్కడైతే మంచి సైజు గోడలు అయితే ఉన్నాయి. వీటి ధర అయితే రైతుని అడిగి తెలుసుకుందాం. ఏం ధర చెప్పినావనా? ఏం ధర చెప్పినావు? 1,10,000 1,10,000 అయితే చెప్తున్నా రైతు. ఎన్ని వంటలు ఉన్నాయి ఇవి? 4 వంటలు 6 వంటలు. సపరేట్ ఇవ్వవా? జతనే ఇస్తావు. ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ? దేవుని తిరుమలాపురం, ఏదో కొత్తపల్లి పక్కల. జిల్లా ఏదో వస్తుంది? నాగర్ కర్నూలు జిల్లా. ఫోన్ నెంబర్ చెప్తావా? చెప్పు. 9000782261. ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వారం పెబ్బేరు సంతకు వచ్చిన కోడలను అయితే చూస్తున్నాం. వీటిని ఒకసారి చుట్టుముట్టు లాస్ట్ ఫైనల్ అన్న అయితే 1,00,000 అయితే చెప్తున్నాడు. మరి మీరు నచ్చినట్టుగా అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. రేట్ ఒక్కొక్కసారి తగ్గే అవకాశం కూడా ఉంటుంది, పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రేట్ అయితే ఎప్పుడు ఫిక్స్డ్ కాదు. బేరాన్ని బట్టి రేటు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంటాయి. చూస్తున్నారు కదా, ఇక ఈ వారం కోడలు అయితే బేరం నడుస్తున్నట్టుంది. మళ్ళీ ఎన్ని వంటల కోడలు ఉన్నాయో రైతులు అయితే అడిగి తెలుసుకుందాం. ఎన్ని వంటలు ఉన్నాయంట? 6 వంటలు ఉన్నాయి. ఎంత అడుగుతున్నావు మళ్ళా? ఆయన ఎంత చెప్తున్నావు? 96,000 98. చూస్తున్నారు కదా, కోడలు అయితే 6 వంటలు ఉన్నాయని చెప్తున్నారు రైతు. ఏమి లేదు మళ్ళా ఎక్కడైనా పెట్టుకో. గిడాలు కూడా 2 తుక్కులు బలుగు పనులు అయితే ఇట్లే ఉండాలా. అలాగా పనులు అయితే ఎక్కడైనా కట్టుకో. ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ? కర్నూలు డిస్ట్రిక్ట్ గ్రామం, గూడూరు మండలం. ఫోన్ నెంబర్ చెప్తారా? 96 18 44 60 27. చూస్తున్నారు కదా, మరి కోడలు అయితే ఈ రేట్లో నడుస్తున్నాయి. వాళ్ళ తాత వాళ్ళు అయితే అడుగుతున్నారు. మీరేనా అడిగేది? అడుగుతున్నారు. ఎక్కడ అడ్రస్ వీళ్ళది? ఎక్కడ? అడుగుతున్నారు. 85,000 కడుతున్నారు. 85కి అడిగినారు. 86 వరకు అడిగినారు. 86,000 అయితే బేరం అయితే వచ్చింది అంట. మళ్ళీ అడిగిరా? నువ్వు ఫైనల్ అడిగిద్దాం అనుకుంటున్నావు? 94 చెప్పినావు. ఇక 90 వరకు అయితే వచ్చి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనుకుంటున్నా. లాస్ట్కి అయితే ఎంత కోత అనేది దీంట్లో కామెంట్ అయితే చేస్తా. చూస్తున్నారు కదా, ఇక్కడ కోడలు అయితే మంచిగా ఉన్నాయి. మళ్ళీ వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం. మీవేనా? ఏం ధర చెప్పారు? 1,50,000 1,50,000 అయితే చెప్పడం జరుగుతున్నాయి. పండ్ల గిన్నెలు అయిపోయినాయి. కడలు సౌకం కాలే. ఎట్లా 2 దిక్కులు అవుతాయి ఇవి? చూస్తున్నారు కదా, కోడలను అయితే పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫైనల్ అడిగిద్దాం అనుకుంటున్నాం. 140. ఫోన్ నెంబర్ చెప్తా. ఏమద్దా? చాలా వరకు అయితే టైంపాస్కి కొందరు ఫోన్లు అయితే చేస్తుంటారు కాబట్టి వేరే వాళ్ళు అయితే మనకు ఫోన్ నెంబర్ చెప్పకుండా ఉండే ప్రయత్నం అయితే చేస్తారు. చూస్తున్నాం కదా, ఇక్కడ సేదమేదులు అయితే ఉన్నాయి. కాడిమే కట్టుకొని వచ్చిండు అన్న. ఏ ఊరు నుంచి వచ్చిండో ఒకసారి అడిగైతే తెలుసుకుందాం. ఎవరన్నా మనది? శ్రీరంగపురమా? ఏం రేట్ చెప్పినావు? 90 చెప్పిరా? 7 వరకు వస్తుంది బేరం. మళ్ళా 78 కాడికి వచ్చింది. ఫోన్ నెంబర్ చెప్తాను. ఇది 9490 304572. 2 దిక్కులు అవుతాయి, ఒకటే సైడ్ అవుతాయి. సేమ్ ఎట్లున్నా అట్లా అవుతాయి. చూస్తున్నారు కదా, వేరే వాళ్ళు అయితే 2 దిక్కులు అవుతాయని చెప్తున్నారు. కానీ రైతు కాబట్టి నిజాయితీగా నిజమే చెప్తున్నాడు. బేరం నడుస్తున్నట్టుంది. చూస్తున్నారు కదా, బేరం అయితే నడుస్తుంది. మరి ఎంత ఫైనల్కి వెళ్తుందో చూద్దాం. మీకు ఒకవేళ నచ్చినట్టుగా అయితే నేను లాస్ట్కి ఎంత అవుతుంది అనేది దీంట్లో కామెంట్ అయితే చేస్తాను. ఎన్ని వంటలు ఉంది కోడేది? 6 వంటలు ఉంది. ఏం ధర చెప్పినావు? 75,000 చెప్పినా. ఇది కూడా నీదేనా? ఎద్దు ఎంత చెప్పినావు? 68,000 చెప్పినావా? ఫైనల్ అడిగిస్తున్నావు ఎద్దు? 65కి అట్లయితే ఇద్దాం అనుకుంటున్నావు. ఈ కోడని
డెబ్బై కాడికి అయితే ఇద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ? పెద్ద కొత్తపల్లి. ఫోన్ నెంబర్ చెప్తావా? 9705557695 ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కోడలు అయితే మంచిగా ఉంది. కోడి ఎన్ని వంటలు ఉందన్నో? 6 వంటల కోడి అయితే మంచి సైజే ఉంది. మేపు లేక అయితే ఇట్లా ఉంది. ఒకవేళ మేపితే మంచి సైజు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎద్దులు అయితే మంచి సైజు ఎద్దులు అయితే ఇక్కడ ఉన్నాయి. మరి రైతుని అడిగి ఎద్దుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఏం పేరన్నా? రాజన్న. యా ఊరు మనది? బిజినపల్లె. ఏం ధర చెప్పినావు ఎద్దులని? 1,40,000 చెప్పిండు. 1,40,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఎట్లా 2 దిక్కులో పోతాయా సింగిల్? 2 దిక్కులో పోతాయా? ఇక్కడ మీ దిక్కు ఏమేమి పనులు ఉంటాయి? మక్కసేను కొడతాం. ఉస్కే బండ్లు ఇట్లా ఉంటాయి? ఉస్కే బండ్లు అయితే ఉండవు కాబట్టి లేవని చెప్తున్నారు. కొందరు అయితే పోతే అవి అని చెప్తారు, కానీ రైతులు కాబట్టి నిజాయితీగా నిజమే చెప్తున్నారు. 1,35,000 కూడా ఇస్తాం. ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుల దగ్గర కొనే ప్రయత్నం అయితే చేయండి. అనవసరంగా బేరగాళ్ళతో కొని రేట్లు ఎక్కువ పెట్టుకోకండి. నచ్చినట్టుగా అయితే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చెప్పండి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9515702663. ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి అయితే వీటిని చుట్టుముట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రైతులైతే వీపనగండ్ల మండలం నుంచి వచ్చినామని చెప్తున్నారు. మరి వీళ్ళ పేర్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఏం కొనడానికి వచ్చారో అడిగి అయితే తెలుసుకుందాం. ఏంటికి వచ్చారా? మరి ఏమో మంచిగా ఉన్నాయా ఎద్దులు? కొన్నారా? ఎక్కువ ధర చెప్తున్నారు. దేనికోసం ఎద్దులు కొనడానికి వచ్చారు మీరు? సేద్యం చేయనికేనా? ఏంటి ఉన్నాయి? పత్తులు ఉన్నాయి? ఏంటి ఉన్నాయి మీ దిక్కు? గుడ్డలు వేసుకోవాలి. ఎప్పటి నుంచి వస్తారు మళ్ళీ మీరు సంతకు? ఎప్పుడు వస్తూనే ఉంటారు? శనివారం అవసరాన్ని బట్టి వస్తుంటారు. చూస్తున్నారు కదా, రైతులు విపణగండ్ల నుంచి అయితే వచ్చినామని చెప్తున్నారు. ఇక సంతృప్తి అయితే చెందలేదు, ఎందుకంటే వీళ్ళకి నచ్చిన ఎద్దులు అయితే దొరకలేదు అంటున్నారు. మళ్ళీ వేరే సంత కూడా అవుతారా పెబ్బేరు కాకుండా? వస్తే పెబ్బేరే, దేవరకాద ఇట్లా ఏం మోరు. చూస్తున్నారు కదా, రైతులు అయితే ఇట్లా ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. మరి మంచి ఎద్దులు అయితే ఉన్నాయి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.